అదేమంటే ఆయన ఎవరో పిఏ ఉన్నాడంట, చిన్నప్పన్, కాడూరు చిన్నప్పన్, వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అంట. వైవి సుబ్బారెడ్డి గారి పిఏకి చేయటం కోసం మామూలుగా తంటాలు పట్టలా, భయంకరంగా తంటాలు పడుతున్నారు. ఎవరయ్యా వాళ్ళు? ఎవరైనా ఈయన వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏ కాదు. ఈయన వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్ళకి పేమెంట్స్ కూడా ఆయనే ఇచ్చాడు, శాలరీస్. ఆయన తీసుకొచ్చి సుబ్బారెడ్డి గారికి అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. సడన్ గా ఇది వచ్చేసింది, ఆయన మీద ఉద్దేశించినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు దీనిలో బాధ్యుడు, సుబ్బారెడ్డి గారు ఇది చేశాడు అది చేశాడు. మరి సుబ్బారెడ్డి గారు ఇది చేస్తే అది చేస్తే మరి ఛార్జ్షీట్లో సుబ్బారెడ్డి గారి పేరు లేదే? ఏం స్వామి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా సుబ్బారెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో లేదే? ఎవరెవరో నువ్వు చెబుతున్నావు పొలిటికల్ గా, వాడిట్టా వీడిట్టా వాళ్ళందరి పేరు లేవే ఛార్జ్షీట్లో? నువ్వు చెప్పినట్టుగా ఛార్జ్షీట్లో పెట్టడానికి వీళ్ళ ఆధారాలు కావాలి. అలా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద మీరు చల్లేటటువంటి, బురద చల్లేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఎంతగా దిగజారిపోతున్నారంటే చూడండి సార్, నిజం నిప్పు లాంటిది. వాళ్ళు కాకపోతే ఇప్పటికైనా బయటకు వస్తుంది. లడ్డూకి పంగనామం పెట్టి యానిమేషన్ చేసి వేస్తున్నారు చూడండి మీరు. అంటే భగవంతుడు చెబుతున్నట్టు మా మీద ఎంత దిగజారిపోయావా, ఇటు చేయొచ్చా? వెంకటేశ్వర స్వామి లడ్డు, ఆ లడ్డూకు నామం పెట్టారు, యానిమేట్ చేశారు. లడ్డూని గౌరవించవయ్యా, వెంకటేశ్వర స్వామిని గౌరవించవయ్యా? అసలు కుదరలేదు. కానీ వెంకటేశ్వర స్వామి మాట్లాడినట్టుగా పెట్టేస్తారు వీళ్ళు. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్టు మాట్లాడి సుబ్బారెడ్డి దీనిలో నెయ్యిలో కల్తీ గెలిపాడు అని చెప్పిస్తాడు వెంకటేశ్వర స్వామి యానిమేషన్ చేసి. లేదు కరుణాకర్ రెడ్డి దీనిలో నెయ్యి గెలిపాడు, నెయ్యిలో పందిమాంసం కలిపాడు, నెయ్యిలో పందికొవ్వు కలిపాడు అని వెంకటేశ్వర స్వామి యానిమేషన్ పిక్చర్ చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. లోకేష్ అతనికి అద్దు అదుపు లేదు. అర్ధంతరంగా అధికారంలోకి వచ్చేశారు కదా, అద్దు అదుపు లేదు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు చేయటం సమంజసం కాదు, అర్థం చేసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దీనికి తోడు ఆయన ఎవరయ్యా, టీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, బిజినెస్ మ్యాన్, అడ్డగోలు బిజినెస్లు. ఇంతకుముందు చెప్పా ఒకసారి, నీచుడు. దేనికైనా సిద్ధపడతాడు అనుకో, దేనికైనా, డబ్బు కోసం దేనికైనా సిద్ధపడేటటువంటి నీచాతి నీచమైన క్యారెక్టర్ కలిగినటువంటి బిఆర్ నాయుడు, TV5 అధినేత. ఆయన వాళ్ళ చైర్మన్ అయ్యాడు. ఎందుకు అయ్యాడబ్బా? ఎంత భక్తి చేశాడే ఆయన? అసలు విశ్వాసం ఉందా ఆయనకి? విశ్వాసం ఉందంటే డబ్బు మీద ఉంది, బూత్ బొమ్మలు చూపించడం మీద ఉంది, న్యూజన్ లాంటి ప్రోడక్ట్స్ సప్లై చేసి డబ్బు దండుకోవడంలో ఉంది, లేదా ఆ జూబ్లీ పార్క్ వాటిల్లో డబ్బులు కాజేసే కార్యక్రమం ఉంది. చాలా ఉంది అతని చరిత్ర చెప్పదలుచుకుంటే. ఇవాళ తిరుపతి కొండ మీదకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయగానే పవిత్రుడు కాడు, అపవిత్రుడు. అందువల్లే కొండ మీద అన్ని జరుగుతున్నాయి. ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సుబ్బారెడ్డి మేము నాస్తికులం అంట, ఆయన పెద్ద ఆస్తికుడు. నాకు అర్థం కాల. ఇలా మాట్లాడి ఇలాంటి చండాలుని తీసుకొచ్చి మీరు కొండ మీద కూర్చోబెట్టి మమ్మల్ని బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, సరే ఆయన ఏదో రాజకీయం, ఏదో చంద్రబాబు నాయుడు భుజం మోస్తున్నాడు, వ్యాపారస్తుడు, ఏదో చంద్రబాబు నాయుడు హెల్ప్ చేస్తాడనుకో, ఆ TV5కో లేకపోతే భూములు ఇవ్వడానికో ఏదో చేస్తాడు. సరే నువ్వు చంద్రబాబు తరఫున వాగుతున్నావు అనుకో, వాగు, మాకు అభ్యంతరం లేదు. ఇదేవుడండి నాకు అర్థం కాలేదు. శ్యామలరావు ఈజ్ అన్ IAS ఆఫీసర్, సివిల్ సర్వెంట్. ఈయన ఎవరు? వెంకయ్య చౌదరి. ఈయన IRS, ఈయన కూడా సివిల్ సర్వెంటే. మీకేం పోయేకాలం వచ్చిందండి? మీకేం పోయేకాలం వచ్చిందండి? నాకు అర్థం కాదు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులు కాదుగా? వ్యతిరేకులా? లేదంటే చంద్రబాబు నాయుడు పార్టీలో ఏమన్నా అయిపోయిందో జారతారా? యువర్ సివిల్ సర్వెంట్, ఈజ్ ఆల్సో IRS. మీరు భగవంతుడి దగ్గర కాపలా చేయండి, ధర్మాన్ని మాట్లాడి నాటకంతో మీరే నడిపించేది. మిమ్మల్ని క్షమిస్తారా భగవంతుడు? మీరు పోయిన తర్వాత ఎట్టాగో భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. మీరు ఉండగానే మేము చూసుకుంటాం మీ సంగతి ఏంటో.
అంత తేలిక వదిలిపెడతాం అనుకో మాకండి. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదని కూడా మనవి చేస్తున్నా. దైవం దగ్గరుండి ఇంత అపచారానికి పాల్పడినటువంటి వెంకన్న చౌదరి గాని, శ్యామలరావు గారు గాని నేను మనవి చేస్తున్నా, మీరంటే గౌరవం ఉంది ఆఫీసర్గా. ఇంతగా కక్కుర్తిపడి చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి మీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్టుల మీద మాట్లాడేటువంటి మాటలున్నాయే, అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. చంద్రబాబు శాశ్వతం కాదు, లోకేష్ శాశ్వతం కాదు, ఈ కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చి పారేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. గుండె రగిలి మాట్లాడుతున్నారు హిందూ ధర్మాన్ని తెలిసిన వాళ్ళు. పంది కొవ్వని, పశువుల కొవ్వని చెప్పి ప్రజలందరూ తినేశారని చెప్పేటటువంటి దుర్మార్గమైన ప్రచారాన్ని ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. నిజమైన హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి మీ అంతం చూసేంత వరకు వదిలిపెట్టలేని మనం చేస్తున్నా. నిజంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి అత్యంత బలమైన వాడు, అద్భుత శక్తులు కలిగిన వాడు. ఆయన కను చూపుకు మీరు మాడి మషైపోవాల్సిందే. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. లడ్డూ ప్రసాదంలో పందికోవంటావా, లడ్డూ ప్రసాదంలో పశువులు కొవ్వంటావా? ఏమీ దారుణం. అంతేకాదు అందరూ తినేశారు భక్తులు అని చెప్తావా? ఎంత దుర్మార్గమని నాకు అర్థం కాలేదు. నువ్వు వదిలిపెడతారా వెంకటేశ్వర స్వామి? మేము వదిలిపెడతావా అని అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు, వెంకన్న చౌదరి, శ్యామలరావు గారు మేము వదిలిపెట్టం. గుర్తుపెట్టుకోండి. రోజులు ఒకే రకంగా ఉండవు. ధర్మాన్ని పాటించవలసినటువంటి అధికారులు మీరు. చంద్రబాబు మోచేతి నీళ్లు దాగి రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యారు మీరు. భగవంతుడు క్షమించడు, మేము క్షమించము. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా.